మీరు కొండ కింద ఉండే టెంపుల్ ని చూసుంటారు, కొండ పైన ఉండే టెంపుల్ ని చూసుంటారు. కానీ కొండ లోపల ఉండే టెంపుల్ ని చూసారా? అది కూడా కొండ లోపల నుండి మనం కొండ పైకి ఎక్కుతూ ఉంటాం. అవునా, అదేం టెంపుల్? ఇదే తమిళనాడులోని తిరుపరన్కుండ్రం మురుగన్ టెంపుల్. తమిళనాడులో ప్రజలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మురుగన్ అని పిలుస్తారు. మురుగన్ కి తమిళనాడు మొత్తంలో 6 ముఖ్యమైన టెంపుల్స్ ఉన్నాయి. అందులో ఒకటే ఈ తిరుపరన్కుండ్రం. ఓ, ఈ 6 టెంపుల్స్ నే కదా తమిళ్లో ఆరుపడే వీడు అంటారు. అవును. ఆ 6 టెంపుల్స్ లోకి ఈ టెంపుల్ ఇంకొంచెం స్పెషల్. అవునా, ఎందుకు? ఎందుకంటే ఈ టెంపుల్ లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేనాని పెళ్లి చేసుకున్నారట. లెజెండ్ ప్రకారం సూరపద్మన్ అనే రాక్షసుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంహరించిన తర్వాత ఈ టెంపుల్ దగ్గరికి వచ్చారట. ఇక్కడ ఇంద్రుడు తన కూతురైన దేవయాని అంటే దేవసేనాని ఇచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెళ్లి చేశారట. ఓ అవునా, ఇంకా చెప్పే టెంపుల్ గురించి. ఈ టెంపుల్లో మనం ఎక్కడా చూడని విధంగా శివుడి వాహనమైన నంది, వినాయకుడి వాహనమైన ఎలుక, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనమైన నెమలి ముగ్గురు కలిసి ఒకే చోట మనకి దర్శనమిస్తారు. అలాగే గర్భగుడిలో కూడా శివుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకులు వారు ముగ్గురు కలిసి మనకి దర్శనమిస్తారు. ఈ టెంపుల్ లోపల చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. బయట ఎంత ఎండు ఉన్నా సరే టెంపుల్ లో మాత్రం చాలా చల్లగా అనిపిస్తుంది. కాదు, ఈ టెంపుల్ లో అన్ని కూడా పాత పద్ధతులనే పాటిస్తున్నారు. అరిటాకుల్లో చుట్టి మనకి ప్రసాదాన్ని ఇస్తున్నారు. ఓ, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ ఆరుపడైలో ఉన్న మిగతా 5 టెంపుల్స్ గురించి కూడా చెప్పు. వాటి గురించి తెలుసుకోవాలి అంటే ఫాలో చెయ్యి, నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. పోనీ ఇప్పుడు ఈ టెంపుల్ అడ్రస్ అయినా చెప్పు. ఆరుపడై అని కమెంట్ చెయ్యి, నేనే నీకు డైరెక్ట్ గా డిఎం చేస్తాను.